అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో అక్కినేని నాగేశ్వరరావు 60వ చిత్రం 'దొంగల్లో దొర' ఈ చిత్ర విశేషాలు చూద్దామండి. ఈ చిత్రం జూలై 19, 1957న విడుదలైంది. అంటే నేటికి విడుదలై 69 సంవత్సరాలు అయిందనమాట. సినిమా పేరు 'దొంగల్లో దొర' అని చెప్పుకున్నాం కదా! కథానాయక జమున. నిర్మాణ సంస్థ చందమామ ఫిలిమ్స్. నిర్మాత డిఎల్ నారాయణ. అంటే దేవదాస్ తీసిన ఆయనే బ్యానర్ మార్చి ఈసారి 'దొంగల్లో దొర' సినిమా తీశారనమాట. ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం పి. చెంగయ్య. సంగీత దర్శకుడు ఎం. సుబ్రహ్మణ్యరాజు. ఛాయాగ్రహణం కెఎస్. ప్రసాద్. ఈ సినిమా ఒక కేంద్రంలో 100 రోజులు ఆడింది. అందుకోసం 100 రోజుల సినిమాగా నిలిచిందనమాట. ఈ చిత్రాన్ని డిఎల్ నారాయణ గారు అక్కినేని నాగేశ్వరరావు గారి 60వ చిత్రంగా విడుదల చేశారు. ఆ సందర్భంగా అక్కినేని నాగేశ్వరరావు గారు విజయ గార్డెన్స్‌లో ఒక సభ ఏర్పాటు చేసి తన 60 చిత్రాలు నిర్మించిన నిర్మాతలందరినీ కూడా సత్కరించారు. ఈ సమయంలో అది కూడా ఒక విశేషంగా చెప్పుకోవాలన్నమాట. తర్వాత ఈ చిత్రం పాత్రలు, పాత్రధారులు. ఇది యాక్చువల్‌గా ఒక యాక్షన్ డ్రామా సినిమా. పాత్రలు, పాత్రధారులు చూసుకుంటే ఆనంద్ హీరో పాత్ర అక్కినేని నాగేశ్వరరావు, ఇందిర జమున, ఇన్స్పెక్టర్ రామ్మూర్తి గుమ్మడి అంటే ఆనంద్ తండ్రి, బాలాజీ ఇందిర తండ్రిగా రేలంగి, ఇందిర తల్లి దుర్గమ్మగా సూర్యకాంతం, సిఐడి దాస్గా ముక్కామల, గంగారాం ఆర్ నాగేశ్వరరావు, గ్యాంగ్స్టర్ దాస్గా రాజనాల, కామిని పాత్రలో జీవలక్ష్మి కనిపిస్తారు. చిత్రకథ స్థూలంగా చూసుకుంటే ఇన్స్పెక్టర్ రామ్మూర్తి, బాలాజీ పక్కపక్క ఇళ్లలో ఉంటారు. ఇద్దరు చాలా స్నేహితులు. వాళ్ళ పిల్లలిద్దరూ ఆనంద్‌కి, ఇందిరకి చిన్నప్పుడే ఉన్నప్పుడే వాళ్ళిద్దరికీ కలిపి పెళ్లి చేయాలని అనుకుంటారనమాట. ఈలోగా బాలాజీకేమో 3,00,000 లాటరీ తగులుతుంది. దాంతో దుర్గమ్మ బాగా ఇదైపోయి కొంచెం దూరం పెడుతుంది ఆనంద్‌ని వాళ్ళని. ఆ సమయంలో ఆనంద్ తాము కూడా డబ్బులు సంపాదించాలి అనే దీంతో ఒక దొంగతనం చేస్తాడు, దొరుకుతాడు. దాంతో ఆయన్ని చిల్లంపేటల జైల్లో పెడతారనమాట. ఆ జైలు నుంచి రిఫార్మ్ అయ్యి బయటకొస్తాడు తను. ఈలోగా ఇంటికొస్తున్న సమయంలో ఒక గ్యాంగ్స్టర్ దొంగిలించిన వజ్రాల నగని ఇతని జేబులో పడేస్తాడు. దాంతో మళ్ళీ సిఐడి దాసు వెనకబడి ఇతను మళ్ళీ దొంగగా మారాల్సి వస్తుందనమాట. ఆ తర్వాత అతని నిర్దోషిత్వం ఎలా ప్రూవ్ చేసుకుంటున్నాడు అన్నది మిగిలిన చిత్రకథ అనమాట. ఈ సిఐడి దాస్ అనే ముక్కామల ఇతన్ని ఎప్పుడు వెంటాడుతూ ఉంటాడనమాట 24 గంటలు. రాజనా చేసిన పనుల వల్ల ఇతను దీంట్లో చిక్కుకుంటాడు. చివరిగా కామిని అంటే జీవలక్ష్మి వేసిన పాత్ర ఆనంద్ నిర్దోషి అని చెప్తుందనమాట. చెప్పి మరణిస్తుంది. అలా చిత్రం ముగుస్తుందనమాట. ఆనందేంద్ర పెళ్లితో చిత్రం ముగుస్తుంది. అది స్థూలంగా 'దొంగల్లో దొర' చిత్రకథ అండి. యాక్షన్ డ్రామాగా తీశారు అక్కినేని నాగేశ్వరరావుతో. మరీ పెద్దగా ఆడలేదు కానీ అబోవ్ యావరేజ్ సినిమాగానే చెప్పుకోవాలి. 100 రోజుల పోస్టర్ కూడా ఉండేది సినిమాకి అనమాట. తర్వాత ఈ చిత్రంలో పాటలు చూసుకుంటే 10 పాటలున్నాయి. సముద్రాల గారు చాలా పాటలు, మల్లాది గారు కొన్ని పాటలు రాశారనమాట. సముద్రాల సీనియర్ గారు పాటలు రాశారు. ముఖ్యంగా 'ఆడుకుందాం రావే జంటగా పోపోబోయి కొంటివాడ', 'ఎందుకో ఈ పయనం నీకు నీవే దూరమై ఎందుకో', 'నన్నేల మోహనుడేనమ్మా నందగోపాల బాలుడెందు దాగినమ్మా', 'మనమోహన నవమదన మనసీమయ', 'నువ్వు నన్ను చూడు', 'వన్నె చూడు రాజా చిన్న చూడు', తర్వాత ఏమో 'విన్నావా చిన్నదాన అదో ఆ దూరతురాలు అనురాగరాగాల', 'హొయలు గొలుపు వలుపు ఆ హొయలులైన పిలుపు'. ఇలా మొత్తం 10 పాటలున్నాయి. పాటలు పర్వాలేదు. ఒక పాటలో 'వన్నె చూడు రాజా చిన్న చూడు రాజాలో' అక్కినేని మాటలు కూడా ఉంటాయి పాట మధ్యలో. అదనమాట. అవండి చందమామ ఫిల్మ్స్ బ్యానర్ మీద డిఎల్ నారాయణ, అక్కినేని నాగేశ్వరరావు గారి 60వ చిత్రంగా తీసిన 'దొంగల్లో దొర' ఈ చిత్ర విశేషాలన్నమాట. ఈ చిత్రం అనుకున్నాం కదా, పెద్దగా ఆడకపోయినా 100 రోజుల సినిమాగా నిలిచింది అక్కినేనికి. అక్కినేని ఒక ప్రత్యేక సభ పెట్టి అప్పటి ముఖ్యమంత్రులిద్దరిని పిలిచి, మద్రాసు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులను పిలిచి తన నిర్మాతలందరినీ కూడా సత్కరించారు. తన 60 చిత్రాల నిర్మాతలను కూడా సత్కరించారు.
అది కూడా ఒక విశేషంగా చెప్పుకోవాలి. మళ్ళీ ఇంకే నటుడు కూడా అలా చేసినట్టు లేదు. ఒక 'అక్కినేని నాగేశ్వరరావుకే' ఆ గౌరవం కూడా దక్కిందని చెప్పుకోవాలి. అవండి ఈ చిత్ర విశేషాలు. 'దొంగల్లో దొర' గురించి మీకు కూడా ఇంకేమైనా విశేషాలు తెలిస్తే ఈ కామెంట్స్‌లో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మరికొన్ని చిత్ర విశేషాలతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. థాంక్ యూ వెరీ మచ్.